మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాఘవేంద్ర గారు, అస్సాం టికెట్ బుక్ చేసుకోండి ఫార్మర్స్, ఇంక ఎక్స్పోర్ట్ అనేది జరగదు. బయట స్టేట్లో కూడా టమోటా కాయలు స్టార్ట్ అయ్యింది, టెంపరేచర్ కూల్ అయిపోయింది. సారీ బ్రో రాఘవేంద్ర, మీరు చెప్పింది తప్పు. ఎక్స్పోర్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా మరింత పుంజుకుంటుంది. బయట రాష్ట్రాల్లో టమాటాలు ఉన్నాయనడం కూడా నో, ఐఎమ్ వెరీ సారీ. పూర్తిగా ఇది అవాస్తవం. ఎక్స్పోర్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, ఇక ఆగేదంటూ ఉండదు. అనంతపురం కాయలు వచ్చే వరకు మనకు వచ్చిన ఇబ్బంది కూడా లేదు. దాన్ని వెంకటేశ్వర గారు రిప్లై ఇచ్చారు, నువ్వు బుక్ చేసుకున్నావా, ఫస్ట్ నువ్వు చూసుకొని మళ్ళీ టికెట్ అప్లోడ్ చేయి. నువ్వు చేసుకొని మళ్ళీ టికెట్ అప్లోడ్ చేయి. ఓకే, ఇక మన మరొక పరిశీలిస్తే ఈ రేట్స్ ఎన్ని రోజులు ఉంటాయన్నా కొన్ని పదే చెప్తున్నాను. అనంతపురం దిగుమతి వచ్చే వరకు మనకు వచ్చిన ఇబ్బంది లేదు. రేట్లు ఎలా ఉంటాయి, తగ్గుతాయి పెరుగుతాయి అనేది కాలమే నిర్ణయించాలి. బట్ కంగారు లేదు. మదనపల్లి గొంతులు కోసేశారు నారాయణ స్వామి ఎస్ఎండి, ఆయన కూడా ఇదే మాట పెట్టారు. రమణ లోడ్ ఎత్తాలిరా, చెక్ పోస్ట్ పడుతుందని వెంకటరామరెడ్డి గారు. మొత్తం మీద అయితే మదనపల్లి ధర తగ్గు అని అందరూ అడుగుతున్నారు. అన్న ఒక్క విషయం చెప్పాలి, సాయంత్రం మార్కెట్లు గుర్రంకుండా మొత్తం కలరకాయలే. టాప్ ధర పెద్ద బాక్స్ 720 రూపాయలు, చిన్న బాక్స్ 420 రూపాయలు, మొలకల చెరువు అయితే 660 రూపాయలు. ఇక అంగళ్ళు మార్కెట్ విషయం తీసుకుంటే ఇక్కడ అన్నీ ఇవాళ సూపర్ క్వాలిటీలు ఉన్న ఈపీ క్వాలిటీ 3 రోజులు టమాటాలు నిల్వ ఉన్న టమాటాలు కాబట్టి ఇక్కడ ధర పడితే ఫ్రెష్ ప్లస్ క్వాలిటీ. మదనపల్లిలో ఆ క్వాలిటీలు మనం ఆశించలేము, ఆ క్వాలిటీలు కూడా లేవు. ఉన్న టమాటాలు అక్కడక్కడ 420, 450, టాప్ అండ్ టాప్ 420 కూడా వేయడం జరిగింది. మదనపల్లి కాయలకి అంగళ్ళ కాయలకి చాలా వ్యత్యాసం ఉంది, అన్నదాతలు గమనించగలరు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఏమన్నా టీవీఎస్ బాబు అన్న కాయలు కొంటున్నాడు కదా అన్న వెంకటేశ్వర గారు. అవునన్నా, బాబుకు మండి ఉంది, వ్యాపారం రెండూ ఉన్నాయి. బాబు యంగ్ డైనమిక్ బిజినెస్ పర్సన్, ఈజ్ మై ఫ్రెండ్ పృథ్వీరాజ్ నాయుడు. జూలై ఆగస్టు 150 to 250. సారీ శివ గారు, అంత దూరం మనం ధరలు ఇప్పుడు చెప్పలేము, మరి అంత తక్కువ కూడా అంచనా వేసుకోకూడదు. జూలైలో 1000 రూపాయలు అమ్ముతాయి అన్నారు కదా అన్న, ప్రజెంట్ రేటు ఉన్న మేలే. 1000 రూపాయలు అమ్ముతుందని జగపతి గారు నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ తర్వాత యూట్యూబ్లో ఏమైనా చెప్పారు? ఈ సంవత్సరం అయితే టమాటా ధరల జోలికి నేను వెళ్ళలేదు. నా ఛానల్ను నిరంతరం వీక్షించే వీక్షకులకు ఈ విషయం తెలుసు. ఇక రెడ్డి బి గారు, చిన్న మండి సెటిల్మెంట్ రేటు 680 రూపాయలు. తమిళనాడుకి 10, బాపట్లకి 4, గుంటూరుకి 5, ఒంగోలుకి 5 చిన్న మండెం రేటు పైన లోడింగ్ అయ్యాయి. థ్యాంక్ యూ సోదరా, ప్రతిరోజు మీరు చిన్న మండెం ధరలు ప్లస్ లోడింగ్ సమాచారాన్ని తెలియజేస్తున్నందుకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఏదైనా చెప్పేటప్పుడు ఆచితూచి ఆలోచన చేసి చెప్పాలి, పెదవి దాటితే లోకం దాటుతుంది. రెడ్డయ్య గారు. ఇక చంద్ర గారు, ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మన దగ్గర ఉంది. జూలై నెల మొత్తం గిట్టుబాటు ధర దొరుకుతుంది, భయపడకండి. పని పాట లేని వెధవులు చెబుతారు, సయ్యదన్న చదవటం మామూలే. ఇలాంటి దానికైనా రిప్లై ఇవ్వండి బ్రో, విషయం చెప్పలేదు మీరు. మదనపల్లి మొత్తం మాట్లాడుకుంటే సూపర్ టాప్ ఎంత బ్రో? మీ కామెంట్లు నా సమాధానం షోలో మెసేజ్ పెట్టిన బ్రో. తప్పకుండా సోదరా, ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక లాటు 460 రూపాయలు, 410, 420, 430 అక్కడ మాత్రమే. 300 నుంచి 390 ఇవి అత్యధికంగా ఆధారపడ్డ యావరేజ్ ధరలు. జూలై 15 తర్వాత ఈ రేట్ ఎలా ఉండవచ్చన్న, ఇంకా నెల రోజుల సమయం ముందు సోదరా రాజేంద్ర, వెయిట్ అండ్ సీ. ఇక పట్టాభిరామ్ గారు, పొలంనేరు మార్కెట్లో టమోటా ధరలు 200, 300, సూపర్ టాప్ 300 నుంచి 330. టమోటా తోటలు పనికి వచ్చిన కూలీలు. మదనపల్లి టమోటాలు 4, 420, 470 వెళ్ళింది. పొలంనేరు మార్కెట్లో 200, 300 అని చెప్తే పొలంనేరు మార్కెట్ అంతా డ్యాన్స్ అని అడుగుతున్నారు. తోట పనికి వచ్చిన వారు రైతులు బయట మార్కెట్లో ఎంత బాక్స్. మొత్తం మీద పొలంనేరు మార్కెట్ డౌన్ అని పట్టాభి గారు కామెంట్ పెట్టారు. ఆ తర్వాత అయితే విషయం అర్థం కాలేదు. నువ్వంతా నెగిటివ్ ఎనర్జీ. అనిల్ కుమార్ నాయక్ గారు, కాదన్నా అనంతపురం కాయలు ఎప్పుడు వస్తాయని మీరు అడుగుతారు. అనంతపురం జూలై 10 దిగుమతి భారీగా వస్తుందని అక్కడ అన్నదాతలు కామెంట్లు పెడతారు. దానికి నన్ను నిందిస్తే ఎలా నెగిటివ్ ఎనర్జీని? ఏదేమైనా ఐఎమ్ పాజిటివ్ ఎనర్జీ. సారీ బ్రో అన్నా, హ్యాట్స్ అప్.
వైఎస్ ఎన్టీఆర్ ఫోటో పెట్టినందుకు మీకు శతకోటి వందనాలు. టమోటాలు దేవుడిస్తే వేసుకుంటాం, దేవుడిస్తే తీసుకుంటాం. పండించడం మన హక్కు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ప్రజానాయకులు, జననాయకులు. వారితోనే స్వచ్ఛమైన రాజకీయాలకు కాలం చెల్లింది. అనంతపురం కాయలు ఎప్పుడు వస్తాయి సైదుల్లా? నేనే ఒక కామెంట్ పెట్టారన్నా, జూలై 10 తర్వాత ఆరంభమవుతుందని చెప్పి వాళ్ళు ఇస్తున్న సమాచారమే. అన్నా, ఉత్తర భారతం మనకు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రేట్స్ ఉంటే ఇక్కడ రేట్స్ ఉండవు. ఇక్కడ రేట్స్ ఉంటే అక్కడ రేట్స్ ఉంటే ఇక్కడ రేట్స్ ఉండవు. ఇక్కడ రేట్స్ ఉంటే ఉత్తర భారతంలో రేట్స్ ఉండవు. కానీ పెయిడ్ ఆర్టిస్ట్ మాత్రం ఉత్తర భారతంలో సరుకులు అయిపోతాయి అంటున్నారు. ఇక్కడ సరుకులు భారీగా పెరుగుతాయి. ఒకరిని నమ్మి టమోటా మనం ప్లాంటేషన్ చేయకూడదు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇక సూర్యప్రకాష్ గారు హరినామస్మరణం చేశారు. హరినామస్మరణం సర్వ పాపహరణం. ఇక అన్నా, మీ డైలాగ్ 100 సార్లు విన్నా ప్రతిసారి అన్నగారు చెప్పినట్టు ఉందన్న. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. ఇక రాయుడు గారు, కొంతమంది అక్కడ రేట్లు పెరిగాయి, ఇక్కడ రేట్లు పెరిగాయని ఎక్కువ ప్రచారం చేసి ఫార్మర్స్ని ఎక్కువ ప్లాంటేషన్ చేసే విధంగా రెచ్చగొట్టి నష్టాల పాలు చేస్తున్నారు. రేట్ల గురించి చెప్పకపోవడం మంచిది. ఏదైనా పంటకు కావాల్సిన మంచి సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రేట్లు అనేది దైవాధీనం. నమస్తే. సూపర్ అన్న. ఇక నాగార్జున గారు, చాలామంది రైతులు యూట్యూబ్ అగ్రికల్చర్ ఇన్ఫ్లుయెన్స్ని జూలై రేట్స్, సెప్టెంబర్లో రేట్స్ ఇలా ఉంటాయని అడుగుతారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఆ రేట్స్ని కన్ఫర్మ్గా అంచనా వేస్తే వాళ్ళే ఒక 10 ఎకరాల ప్లాంటేషన్ చేసుకోవచ్చుగా. సో రేట్స్ అనేది ఇమాజిన్ చేయడం ఎవరి వల్ల కాదు అనేది సత్యం. ఇది వాస్తవం. నేను ముందు అదే చెప్తున్నాను. ఎప్పుడు ప్లాంటేషన్ చేసి ధరలు వస్తున్న సంగతి నాకు తెలిస్తే నేనే వ్యవసాయం చేసుకుంటాను కదన్నా. ఇది నిజం. వర్షం పడింది, వైరస్ ఇంకా ఎక్కువయ్యింది. చరణ్ గారు, అనంతపురంలో ఏప్రిల్లో టమోటా నాటకాలు తక్కువ కాబట్టి జూలైలో రేట్ బాగానే ఉండవచ్చు. రైతులు బాధలు వద్దు, కంగారు పడకండి. అనంతపురంలో ఏప్రిల్లో ప్లాంటేషన్ తక్కువే కాబట్టి జూలైలో కూడా ధర ఉండే అవకాశం ఉంది. ఎవరు ఆందోళన చెందకండి అని మురళి గారు అన్నదాతలకు ధైర్యం చెబుతున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మైన్లీ సీడ్ కల్తీ హెవీ వైరస్ గారు. ఇక ఆయన కామెంట్ నేను చదివాను. టమోటా రేట్ అనేది ఎవరి చేతుల్లో ఉండదు, కానీ కష్టం చేసే రైతులకు మీ తుమ్మునేని ఫోటోలు చూస్తే చాలా బాధేస్తుంది. దయచేసి నెగిటివ్తో ఎప్పుడు తుమ్ములు పెట్టద్దని ఒక విన్నపం. నేనైతే ఎప్పుడు పెట్టిన బురవాల ఏమన్నా నేను పెట్టిన తుమ్మునేని ఫోటో, చిత్రం, ఛాయాచిత్రం, నిశ్చల ఛాయాచిత్రం మీకు ఏదన్నా అభ్యంతరకరంగా ఉన్నా, మీ మనసుకు నొప్పించి ఉన్నా, నా ఫోన్ నెంబర్ ప్రతి ఛానల్లోనూ ఉందన్నా వాట్సాప్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేను ఎప్పుడు అలాంటి ఫోటోలు పెట్టనే. జూన్, జూలై, మార్చి మర్చిపోదాం. సెప్టెంబర్, అక్టోబర్లో టమోటాలు మంచి రేటు వస్తాయంట. కాబట్టి అప్పుడు టమోటాలు వచ్చేలా తోటలు ప్లాంటేషన్ చెయ్యండి. కుమార్ గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివ గారు, వలగ్ర 37 టుడే కొని మోసపోయాము. 3 గంటలు వాటర్లో వేస్తే కరగలేదు. షాప్ ఓనర్ గట్టిగా అడిగాము. నా అమౌంట్ రిటర్న్ ఇచ్చి ఎవరికి చెప్పకండి, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటున్నారు. ఇంతలా మోసాలు చేస్తున్నారు. విజిలెన్స్కి కంప్లైంట్ పెడుతున్నాము. ఎక్కడ అని ఎస్ఎస్ గారు అడిగారు. విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వండి అండ్ ఏదైనా న్యూస్ వాళ్ళకి చెప్పాలి. హైలైట్ ఏదైనా న్యూస్ వాళ్ళకి చెప్పాలి, హైలైట్ చేయండి ప్లీజ్ అని భూషణ్ గారు కూడా రిప్లై ఇచ్చారు. శివ గారు, అన్నా, మదనపల్లి డివిజన్లో షాప్స్లో నకిలీ డ్రిప్ ఎరువులు అమ్ముతున్నారు. ఫార్మర్స్ విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి ప్లీజ్. శివ గారు, సీడ్ కల్తీ, ఎరువు కల్తీ, డ్రిప్ ఎరువు కల్తీ, స్ప్రే మందు కల్తీ, మార్కెట్లో దందాలు. టమోటా 1000 రూపాయలు అమ్మినా గిట్టుబాటు కాదు. సీడు, ఎరువులు, డ్రిప్ ఎరువులు, స్ప్రే మందులు, మార్కెట్లో దందాలు, అన్నీ కల్తీ. అనంతపురంలో హెవీ ప్లాంటేషన్ ఇప్పుడు. రవి గారు,
ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న రేట్ డౌన్ అవ్వడానికి కారణం చెప్పున్నా రోజు దిగుమతి పెరుగుతుంది, బయట అమ్మకాలు తగ్గుతున్నాయి. జూలై 20కి ఫుల్గా వచ్చేలా ఉన్నాయి కళ్యాణదుర్గం టమోటాలు. తాజ్ న్యూస్ గారు. ఇక చివరిగా 300+ జూలై వరకు ఇబ్బంది లేదు. ఈ రేట్ పోయినా మనం ఆనందంగా ఉండకపోతే మనకి ఏదో మానసిక రోగం ఉన్నట్టు. సో పంటలు బాగా చూసుకోండి చాలు. జూలై 20 నుంచి ఆగస్టు 15 వరకు 600 అబౌవ్ ఫర్ స్మాల్ బాస్ కన్ఫర్మ్. నా 3 years ఎక్స్పీరియన్స్ రేట్స్ ఫెయిల్ కాలేదు కాదు. జూలై 20 నుంచి ఆగస్టు 15 వరకు 600 రూపాయలకు చిన్న బాస్ ధర తగ్గదు. నా 3 years 3 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను. నా అంచనా ఎప్పుడు తప్పలేదు, ధర ఫెయిల్యూర్ కాలేదు అని చెప్పి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.